నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైజాగ్లో జరిగినటువంటి ఒక దారుణం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలతో నారా లోకేష్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు రాత్రికి రాత్రి కేంద్ర మంత్రిగా రావడం, కుమారస్వామి వీళ్ళందరూ మనం చూసాం. సో ఇంత వేగంగా స్పందిస్తూ వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేస్తున్నా సరే వైసీపీ మాత్రం విషం కక్కడం ఎక్కడ ఆపడం లేదు. ఏదైతే బంధువులు ముసుగులో వచ్చి గొడవ పడ్డం మనం చూస్తూ వస్తున్నాం. నారా లోకేష్ గారు అప్పటికీ కూడా మనం మాట్లాడదాం, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అన్నా సరే గొడవ పడేటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం. కానీ వైసీపీ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు చాలా జరిగాయి. ఏదైతే గ్యాస్ లీకేజ్ అయిన తర్వాత కూడా అక్కడికి కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అన్నమయ్య గేట్లు కొట్టుకెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 రోజుల తర్వాత 16 రోజులకేమో వచ్చాడు. సో ఇలాంటివన్నీ చూస్తే ఇప్పుడు టార్గెట్ లోకేష్ ఏమైనా చేస్తున్నారంటే ఏమంటారు? విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగింది ఘోర దుర్ఘటన. ఇప్పుడు విపత్తులు చెప్పిరావు. ఏంటి ఈ దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది? అప్పటి ప్రభుత్వం విపత్తుల్లో ఎలా స్పందించింది, ఇప్పటి ప్రభుత్వం దుర్ఘటనలో ఎలా స్పందించింది, ఇది కదా చర్చించాల్సిన అంశం. ఇప్పుడు రష్యా పర్యటనలో ఉన్నాడు. నిన్నటి దాకా 4-5 రోజులు ఏంటి రష్యాలో అక్కడ జరిగినటువంటి WEF ఆ పీటర్స్బర్గ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఉండి అక్కడ పారిశ్రామికవేత్తలను కలిసి మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి అని, విశాఖ ఇవాళ పెట్టుబడుల స్వర్గధామం, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉంది, ప్రభుత్వపరమైనటువంటి అన్ని రకాల రాయితీలు ఇస్తాం, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ ఇస్తాం అంటూ వరుసపెట్టి విశాఖపట్నంలో ఈ 2 ఏళ్లలో ఎన్ని భూమి పూజలు, ఎన్ని శంకుస్థాపనలు, ఎంతమంది కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. అంటే 24 లక్షల కోట్ల పెట్టుబడులు 24 నెలల్లో వస్తే అందుట్లో సగం విశాఖపట్నం. ఇంత గొప్పగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం మరి కంకణం కట్టుకుంటే ఇప్పుడు ఈ దుర్ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్కే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ 2 ఏళ్లలో జగన్ 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ కార్మికులు 1300 రోజుల ఆందోళన, కనీసం పిలిచి పలకరించిన పాపాన పోలేదు. వాళ్ళు చేసేటటువంటి ఆందోళన శిబిరాన్ని సందర్శించలేదు. అతను విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తే అక్కడికి వచ్చి కార్మికులు కలిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం విశాఖ స్టీల్ ప్లాంటా, అది ఎక్కడుంది? ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి అన్న మాట, అసలు స్టీల్ ప్లాంట్ ఉన్న సంగతే నీకు తెలీదా? అక్కడ 3 ఫర్నెస్లు, ఒక్క ఫర్నెస్ మాత్రమే పనిచేయటం, ఫర్నెస్ 2, ఫర్నెస్ 3 మూతబట్టం. ఆ పని చేసే ఫర్నెస్ 1 కూడా 50% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ వెళ్తే గొప్ప. అసలు ఎల్వి సుబ్రహ్మణ్యమే బయట పెట్టాడు ఆ రోజు, స్టీల్ ప్లాంట్లో క్యాపిటల్ పెడదామన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు. నేను 9 మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ మీద కన్నేసి అక్కడే క్యాపిటల్ పెడదామనేసరికి ఆశ్చర్యపోయాను, తిరస్కరించాను. అదే అతను నా మీద కక్ష కట్టాడు. అంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ పట్ల జగన్ నిబద్ధత, ఆ రోజు 33 మంది ఎంపీలు ఉండి స్టీల్ ప్లాంట్కి నువ్వేం తెచ్చావు, నష్టాల్లో ముంచావు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ మొన్న లాస్ట్ ఇయర్ 52 కోట్ల లాభాలు వచ్చింది. అరే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2 ఫర్నెస్లు 98% PLFతో పనిచేశాయి. ఇప్పుడు 3వ ఫర్నెస్ కూడా పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే జరిగింది దుర్ఘటన కాదనం, తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి, సెక్యూరిటీ మాన్యువల్ ఏం చెప్తోంది, ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేయాలి, బాధితులను ఆదుకోవాలి. ఇప్పుడు మృతుల కుటుంబాలు మీరే చెప్పారు, మంత్రి కుమారస్వామి నిర్ణయం వచ్చాడు, రామ్మోహన్ నాయుడు, ప్రధాని మోడీ పరిహారం ప్రకటించారు, ఆయన ఇచ్చేది ఆయన అందరితో పాటు ఇచ్చాడు. కుమారస్వామి యాజమాన్యం తరఫున 25 లక్షల పరిహారం, ఉద్యోగాలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది రేపో మాపో. ఆయన ముఖ్యమంత్రి చెప్పారు, డిప్యూటీ సీఎంతో మాట్లాడి బీజేపీ వాళ్ళతో మాట్లాడి ఇంకెంత పరిహారం ఇవ్వాలి, మీరెంత అడుగుతున్నారు, ₹1 కోటి అడుగుతున్నారు. జరుగుద్ది, అది కొంతకాలం వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం తరపున 25 లక్షలు, PM రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షలు. ఇప్పుడు ఒక 9 మంది చాలామంది క్షతగాత్రులయ్యారు.
ఇప్పుడు 2012లో అతిపెద్ద ప్రమాదం జరిగింది, 14-15 మంది చనిపోయారు. అక్కడ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నిన్న జరిగిన ఉదంతం 150 టన్నుల ఉక్కు పడింది. 150 టన్నుల ఉక్కు పట్టడం కాదు, అసలు దగ్గర 1500 డిగ్రీల ఉష్ణోగ్రత. కాలిపోయారు, సల్ల మాడిపోయారు, బొగ్గులాగా మారిపోయారు. అక్కడ పరిస్థితి ఇవాళ అది మామూలు విషాదం కాదు, ఘోర విషాదం, ట్రాజడీ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం స్పందించకపోతే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్లో జరిగింది సేమ్ ఇన్సిడెంట్, మీకు గుర్తుందో లేదో, గ్యాస్ ఇందాక మీరు చెప్పారు ఇంట్రోలో కూడా. ఏం జరిగింది అక్కడ? దగ్గర ఒక 15 మంది చెప్పారు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అసలు సంఘటన స్థలానికి వెళ్ళాడా? వెళ్ళకపోగా ఎయిర్పోర్ట్కి యాజమాన్యాన్ని పిలిపించుకున్నాడు. అంటే కలవాల్సింది బాధితులనా యాజమాన్యాన్యా? ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధితులను కలవకుండా కనీసం ఉపశమన చర్యలు, వాళ్ళల్లో ఒక భరోసా, గుండె ధైర్యం పెంచకుండా మేనేజ్మెంట్తో కుమ్మక్కైతే, అంటే అప్పటికి ఇప్పటికీ ఏంటి? ఇప్పుడు లోకేష్, నిన్న చూసాం మనం, శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి వెంట పెట్టుకుని, రాష్ట్ర హోంమంత్రి అనిత ఒక బాధ్యతగా మృతుల కుటుంబాలను పరామర్శించి మేము అండగా ఉన్నాం అని ధైర్యం చెప్తుంటే, ఎవరు వీళ్ళు? ఇప్పుడు ఈ ఎగబడుతున్న వాళ్ళు ఎవరు? ముసుగు వీరులా? తీసేయండి ఆ ముసుగు. ఇప్పుడు సిపిఎం ముసుగేసుకుని జగన్మోహన్ రెడ్డి అజెండా అమలు చేస్తే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అదేగా, నేను వామపక్షవాదిని అంటాడు, నాది సిపిఎం అంటాడు, కానీ ఆయన స్క్రిప్ట్ అంతా మరి ఎక్కడి నుంచి వెళ్ళింది? సాక్షి నుంచి. అంటే ఇక్కడ అదే మనం ఏంటి, సిపిఎం ఇవాళ నిజంగా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1300 రోజులు మీరే ఆందోళన చేస్తే పట్టించుకోలేదు. ఆ రోజు ఎందుకని జగన్మోహన్ రెడ్డి నిలదీయలేదు? ఇప్పుడు ఇవాళ వీళ్ళంతా ఏదో వచ్చి లోకేష్ దగ్గర మా ఆత్మఘోష అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు ఇచ్చింది. ఆ ఇచ్చిన నిధులు నిర్వహణ మీద ఖర్చు పెట్టారా లేదా? నిర్వహణ మీద ఎందుకని ఖర్చు పెట్టలేదని అడగండి, ఇంకా టైం ఉంది. అది వదిలేసి ఇప్పుడు 11,500 కోట్లు మరి కేంద్రం నుంచి తీసుకురావటం ఈ ప్రభుత్వ తప్పిదమా? ఇప్పుడు 3 ఫర్నెస్లు 98% ఇవాళ పనిచేస్తూ 52 కోట్ల లాభాలు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో నష్టాల ఊబిలో విశాఖ స్టీల్. అరే అసలు నీకు 6 నెలల్లో దీన్ని లాభాల బాట పట్టిస్తే మీరు అభినందించాలా? ఇప్పుడు జరిగింది ట్రాజడీ, విషాదం. ఈ సమయంలో అందరూ కూడా ఏం చేయాలి? ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలి. ఇవ్వండి మీరు కూడా పార్టీ తరఫున. ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, మేనేజ్మెంట్ ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రమో రేపో ప్రకటిస్తుంది. మీరు కూడా మీ పార్టీల తరఫున ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ప్రకటించండి. మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తలా 25 లక్షలు ప్రకటిస్తున్నాను. ఆ 9 మంది 10 మంది చనిపోయిన వాళ్ళకి ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు. ఎవరు కాదన్నారు? ఆ రోజు అదేంటి బుడమేరు పొంగి బెజవాడ మునిగితే ₹1 కోటి ఇచ్చాను అన్నాడు. ఇంతవరకు అది ఇవ్వాల. మీరే చెప్పారు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, 32 మంది సజీవ సమాధి. వెళ్ళావా? పలకరించావా? ఆ గ్రామాన్ని సందర్శించావా? బాధిత కుటుంబాలను అసలు నువ్వు ఊరడించావా? 16 రోజులు అయిన తర్వాత వాళ్ళను పిలిపించుకుంటాడు తన గెస్ట్ హౌస్కి. అంటే బాధితుల కుటుంబాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి భుజం తట్టి ఎదురుగా వాళ్ళతో కూర్చుని ఊరడించి ధైర్యం ఉండండి, ప్రభుత్వం మీకు అన్ని విధాలు అండగుంటుంది, మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తుంది, రావాల్సిన నిధులు కేంద్రం నుంచి తెస్తాం, మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు మంచి పరిహారం ఇస్తాం అని చెబుతుంటే తప్ప ఏది ఆత్మఘోష? ఇది జగన్ ఘోష. ఇది ఆత్మఘోష కాదు. ఈ కార్మిక సంఘాల ముసుగులో ఈ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఏంటి, అది జగన్ ఘోష వినిపించడానికి వచ్చినట్టుగా ఉంది తప్ప. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి మీరు 11,500 కోట్లు ఎందుకు తెచ్చారు? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,500 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఎంత? 2 కలిపితే 14,000 కోట్లు 24 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినందుకు లోకేష్ కాలర్ పుచ్చుకుంటారా? సార్ ఇక్కడ ఎవరైతే బంధువుల రూపంలో రావడం, లేదంటే మీరు ఇందాక బంధువులు కాదు, వాళ్ళు వచ్చింది బంధువుల రూపంలో కాదు, కార్మిక సంఘాల రూపంలో. అది కార్మిక సంఘం పేరుకు సిపిఎం, ముసుగు వీరులు.
సార్ అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఎన్నోసార్లు మీ ఇందాక అన్నట్టు 1300 రోజులు నిరసనలు తెలియజేసినటువంటి వారే అప్పుడు జగన్ కాలర్ పుచ్చుకోలేక కనీసం వాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళినటువంటి వైనం మనం చూసాం. అప్పుడు ఆత్మఘోష లేదా? లేదు, అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు జగన్ ఘోష, మీ ఆత్మఘోష. అయితే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు, మా కుటుంబ సభ్యులు చనిపోయారు, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఆగండి అనగానే దాని ఒక పెద్ద ఎత్తున గుడివాడ అమర్నాథ్ కావచ్చు వీళ్ళంతా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మా ఇంట్లో కుటుంబ సభ్యులు అని కాదు, చనిపోయారు. ఆ మృతుల ఇళ్ళకి ఒక నాయకుడు వచ్చాడు, కేంద్ర మంత్రి లేకపోతే రాష్ట్ర మంత్రి పలకరిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళచ్చా? పరామర్శించకపోతే గెస్ట్ హౌస్లో లోకేష్ ఉండి వీళ్ళని గెస్ట్ హౌస్కి పిలిపించుకుంటే, అట్లా పిలిపించుకున్నాడు, బాగానే ఉన్నాడు, అతనికి వంగి వంగి సలాములు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కనీసం బాధిత కుటుంబాల ఇళ్ళకి వెళ్ళకుండా గెస్ట్ హౌస్లో ఉండే వాళ్ళని పిలిపించుకుంటే మీకు తప్పు కాదు. నేను అంటోంది అదే. ఏది ఇవాళ ఎల్జీ పాలిమర్స్, అరే పాలిమర్స్లో ఇంత దురాగతం జరిగింది, ఈ విధంగా చేశారని ఏదో ఒక చిన్న పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆ రంగనాయకమ్మని నానా నరకం చూపించారు పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు వస్తే వాళ్ళని ఈ విధంగా చేస్తే వచ్చే పరిహారం రాకుండా చేయటమా? ఇచ్చే ఉద్యోగం ఇవ్వకుండా చేయాలనా? ఇందులో ఉన్న హిడెన్ అజెండా ఏంటి? మనకు అదే కనపడుతుంది. వీళ్ళు కాదు బాధిత కుటుంబాల శ్రేయస్సు కోరేది. వచ్చే ఉద్యోగాలు రాకుండా చేద్దాం, ఇచ్చే పరిహారం అడ్డుకుందామన్న కుట్ర కోణం ఇందులో దాగుంది. అక్కడ బాధిత కుటుంబాలు కూడా మేల్కోవాలి. వాళ్ళ క్షతగాత్రులు అనేక మంది గాయపడ్డారు, వాళ్ళకి ఎటువంటి చికిత్స ఇస్తున్నారు? కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరే జరిగిన ఘటన ఎప్పుడు? కొన్ని గంటల్లోనే ఇంతమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ కమ్ముకొని, వారం రోజులు రష్యా పర్యటనలో ఉన్నటువంటి లోకేష్ కనీసం విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడికి వాలి వాళ్ళని ఊరడిస్తుంటే అతనికి సంఘీభావంగా మీరు నిలబడాల్సింది పోయి ఇదా మీరు చేసే పని? అదే మనం అంటోంది. ఏది జగన్ ఘోష సిపిఎం బాగా వినిపిస్తోంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఎవరైతే ముసుగు వీరులు ఉన్నారో వాళ్ళ ముసుగు తీసి వాళ్ళ యొక్క అసలు స్వరూపం అయితే కనిపించేస్తుంది. సో మీరు అన్నట్టు ఇందాక ఖచ్చితంగా బాధిత కుటుంబాలు మేల్కోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.